అందరికీ నమస్తే. ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే ఓ సాన కథలు ఉంటాయి, చిన్న సన్న కథలు ఉంటాయి, పాడైపోను. మస్తుగా ప్రేమించుకుంటారు. ప్రేమించుకోవడంలో పెద్ద సమస్య ఏమి లేదు, ఎవడైనా ప్రేమించుకుంటాడు. ఈ కాలంలో ఎక్కువ పనిపాటు లేని వాళ్ళు కూడా ఎక్కువ ప్రేమలు పడుతున్నారు. ఆయమని వాళ్ళు పడతలేరు కానీ సరే కొంతమంది. కానీ ప్రేమించుకోవడం అందరు ప్రేమించుకుంటారు, కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళు కొంతమందే చేసుకుంటారు. అవునా కాదల్లా? మరి ప్రేమ ముచ్చడా పెళ్లి ముచ్చడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే, వీళ్ళు ప్రేమించుకోరట, ప్రేమించుకోరి అనుకోని విధంగా పెళ్లి చేసుకురట. అనుకోని విధంగా గిట్ట పెళ్లి చేసుకుంటామని అనుకోకుండా ప్రేమించుకుంటప్పుడు ఎంతసేపటికి మనమైతే ప్రేమించుకుంటాం. నీ కులం అలాగైనా నా కులం అలాగైనా ఎవరిని ఏమన్నా కానీ ఎదిరిచ్చి అయినా సరే, అవసరమైతే లేచిపోయినా సరే చేసుకుందాం, లేకపోతే ఇద్దరం కలిసి ఏడన్నా పొలన పోదాం, లేకపోతే ఉంటుంటాం, లేకపోతే భూమి మీద పొలన పోదాం అనుకుంటూ చాలా మంది ఉంటారు. కానీ అనుకోని రకంగా పెళ్లి అయిందంటే గీలేదు ఎక్కువసేపు ఏం జరిసేపు చెప్తే వినే ప్రయత్నం చేయాలి. ఎక్కడ పిల్లగాంది? సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అంట పంచాయతీ ఎన్నికలలో పోటీ చేద్దామని చాలా రకాల ప్రయత్నం చేసిండట. కానీ పాడైపోరు రిజర్వేషన్ అనుకూలించలేదంట. రిజర్వేషన్ అనుకూలించకపోతే కథమేనా? ఇక ఎట్టరో ఏం చేయాలనుకున్నట. ఇక నా వల్ల అయితే లేదు, ఇన్ని రోజుల దాకా మాకే వస్తుంది రిజర్వేషన్ అనుకుంటే పాడైపోను. అక్కడంట ఎస్సీకి వచ్చిందట. ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, కానీ పిల్లగానికి పెరిగాలే, పెళ్ళం లేదు. మరి వాళ్ళు పోటీ చేయాలి, ఈయనకు ఛాన్స్ లేదా అనుకున్నట. నాకైతే పెళ్ళం లేదు, కానీ నాకు మాత్రం లవర్ ఉంది. లవర్ని పెళ్లి చేసుకుంటా. ఇక పోత దొరకదు ముచ్చటిగా. లవ్వరు ఈయన అదృష్టానికి లవ్వర్ అంట. ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందినామంట. ఎమ్మటే ఓటేస్తున్నాం, ఇక ఎమ్మటే పోను గుద్దినట. ఏమైనామా మరి మన పెళ్ళి అయితే ఇప్పుడంతలా కానట్టుంది, పాడైపోను. మరి రిజర్వేషన్ ఏమో నాకైతే అనుకుంటుంది, నాకైతే బాగానే ఉంది, కానీ నాకు కాకపాయే. మరి మీకే వచ్చింది, ఎస్సీలకు వచ్చింది. మరి ఎట్టా నేను బీసీ అయితే నువ్వే ఎస్సీ అవుతుంది. మరి ఏం చేద్దామంటే ఇంకా ఆలస్యం ఏమి లేదు, నువ్వు ఎమ్మటే వస్తా నామినేషన్ వేస్తా అని చెప్పిందట. పొల్ల నామినేషన్ వేస్తా అని చెప్తూనే ఉందట. కథం వస్తూనే ఉన్నట. నామినేషన్ వేయించినట. నామినేషన్ వేస్తూనే ఉన్నాడు. ఏమంటే పుస్తకం కట్టినట. కథం పుస్తకం కట్టిండా. మళ్ళీ కట్టిన ఇంటోళ్ళు బింటోళ్ళు నిలబెడతారు కదా అని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నట. సార్ ఇంకొక ఏం అమ్మాయి, నేను అబ్బాయిని, మేమిద్దరం లవ్ చేసుకున్నాం. మా ఊరిలో సర్పంచ్గా ఛాన్స్ వచ్చింది, ఎస్సీలోకి వచ్చింది. నా భార్య ఎస్సీ, పెళ్లి చేసుకుంటే భార్య, నా భార్య ఎస్సీ. నేను నామినేషన్ వేసేది వచ్చినా కానీ నా అత్తగారు కుట్టి చంపగలను, నన్ను జర మమ్మల్ని కాపాడరు అనుకొని పోలీసుల దగ్గర పోయి కూర్చున్నట. ఇక తల్లిదండ్రులు పరిచాను, ఎక్కడవా అంటే ఎక్కడుంది పోను, మీ అల్లుని కాడికి పోయిందని చెప్పిరట. ఇక చూడరు ముచ్చట. ప్రెసిడెంట్ గారి భర్త అయినా అవుదామని ప్రియురాలతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించిన యువకుడు ఆ వెంటనే ఆమెతో పెళ్లి. ఇక పెళ్లి అయితే దాన్ని ఎవ్వరు అనుకోకుండా పాడైపోను. తమ గ్రామానికి సర్పంచ్ అవ్వాలని అనుకున్న ఓ యువకుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎదురు చూస్తున్నాడు. ఆ ఎన్నికలు వచ్చేసేసరికి రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో అవకాశం కోల్పోయాడు. కానీ నిరుత్సాహపడని ఆ యువకుడు ప్రెసిడెంట్ కాకపోతేనేం, ప్రెసిడెంట్ గారి భార్యనైనా అవుదామనే ఆలోచనతో తన ప్రేయసితో నామినేషన్ వేయించాడు. ఆపై క్షణం కూడా ఆగకుండా ఆ యువతి పెళ్లికి చేసుకున్నాడు. సంగారెడ్డి మండలం తాళ్ళపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ వర్గానికి చెందిన శ్రీజతో నామినేషన్ వేయించాడు. అనంతరం శ్రీజను పెళ్లి చేసుకొని పోలీసులను ఆశ్రమించాడు. మరో పక్క తమ కుమార్తె కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు పోలీసులు ఆల్ ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, చింతశేఖర్ గౌడ్ శ్రీజల మద్దతుగా నిలిచినట్టు. ఇంకేది ఎమ్మెల్యే ఎమ్మటున్నా ఇంకా జంజాట ఎక్కడిదిగా కథం. పిల్లగాళ్ళు ఇక మీరు తర్వాత లెక్క ఏమైనా కార్యక్రమాలు ఉంటే కానీ ఇక అంటే బాగుంటుంది. కానీ ఏమన్నా గట్టిన కార్యక్రమాలు ఉంటే ఎలక్షన్లు అయిపోయినాక పురుషత్ చేసుకోరి. కానీ ప్రస్తుతాన్ని మాత్రం గెలిచే ఉపాయం చేయరు. మీరు చరిత్ర ఇద్దరు గెలిస్తే మీ ఇద్దరికి, మీ జంటకు నా తరపున మాటకారి మహంకాల తరపున మీకు శుభాకాంక్షలు. మీరు ఏమైనా కార్యక్రమాలు ఉంటే తర్వాత చూసుకోరు. అయినా ఈ కాలంలో పాడైపోయిన అయ్యే కొత్త ఉంది, కానీ ఇక అనకూడదు మనం. కానీ మీరు మాత్రం ఎలక్షన్ల పేరుతోటి ఒకటయ్యారు. గిట్టనే ఎప్పుడు కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జర గెలిచే ఉపాయం కూడా చేసి మళ్ళీ గెలిచినాడు కూడా గిట్ట పేపర్కి వచ్చే ఉపాయం చేయి. ఓపిలా చంద్రశేఖర్ గౌడు మర్చిపోకు. అమ్మాయిని కూడా జాగ్రత్త చూసుకో. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిందంట. రాణి లెక్క చూసుకో. సర్పంచ్ హోదాలు చూసుకొని చల్లగా బతికే ఉపాయం చేయి. కొట్లాడలు తిట్లాడలు తిరుగుపోకుండా కలకాలం మంచిగా డజన్ పిల్లలు గాను ఎలక్షన్లు అయిపోయినాక. చంద్రశేఖర్ గౌడు ఉంటా మరిగా.